వీళ్ళు ఎంతసేపు ఉన్న ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే ప్రైవేటీకరణ అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, అది ప్రైవేటీకరణ పేరుతో వీళ్ళు దానిలను దోచుకోవడానికి కార్యక్రమం పెట్టారు. ఈరోజు ఎగ్జాంపుల్ పులివెందుల కాలేజ్ ఉంది, పాడేరు కాలేజ్ ఉంది. అది 100% కంప్లీట్ అయింది విత్ ఎక్విప్మెంట్ అండ్ ల్యాబ్స్ అండ్ ఫర్నిచర్. అంత పూర్తయినది ఒక డాక్టర్లను అలాట్ చేస్తే వేరే కాలేజ్ నుంచి డాక్టర్లను రిప్లేస్ చేసినా సరిపోతుంది. అట్లా చేసి కాలేజీలు స్టార్ట్ చేయకుండా ఒక పులివెందుల్లో 586 కోట్లు ఖర్చు పెట్టి 50 ఎకరాల స్థలంలో కట్టిన కాలేజీని అప్పనంగా వాళ్ళకి ఇచ్చుకొని దాంట్లో భాగం పెట్టుకోవాలని చూస్తే ఎట్లా? పాడేరు కాలేజ్ అంతే, మిగతా మార్కాపూర్ కానీ లేదంటే మదనపల్లి కానీ ఆదోని కానీ అన్నీ కూడా హాస్పిటల్స్ తయారైనాయి. ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ దీంట్లోతో ప్రభుత్వం చేయలేక కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు, వాళ్ళు కేవలం దీన్ని దోచుకోవాలి. ఇప్పటికి దాదాపుగా 3,500 కోట్లు ప్రభుత్వం దీనిల మీద ఖర్చు పెట్టింది. అన్ని కాలేజీల ల్యాండ్ కలిపితే దాదాపుగా 2,000 ఎకరాలు అవుతుంది. 2,000 ఎకరాలు తక్కువలో తక్కువ 2 కోట్లు వేసుకున్నా అదొక 4,000 నుంచి 5,000 కోట్లు, అంటే మొత్తం 8,000 నుంచి 10,000 కోట్ల దోపిడీకి లోకేష్ బాబు గారు తెర తీసినారు. 66 సంవత్సరాలంట లీజు, మళ్ళా 33 సంవత్సరాలు ఎక్స్టెన్షన్, అంటే 99 సంవత్సరాలంటే ఆల్మోస్ట్ వాళ్ళ సొంతం అయిపోతుంది. అది ఎకరా 100 రూపాయలు అంటే ఒక కాలేజీకి 5,000 రూపాయలు బాడీకి వస్తుంది. 10 కాలేజీలకు ఎంత వస్తుంది? 50,000 నెలకు. అంటే నెలకి 50,000 రూపాయలు బాడీకి ఇచ్చి 10,000 కోట్ల ఆస్తి కొట్టేయడానికి లోకేష్ గారి నేతృత్వంలో ఈ దోపిడీ జరుగుతుంది తప్ప 5,000 కోట్లు ప్రభుత్వానికి బరువై కాదు, లేకుంటే ప్రభుత్వం మెయింటైన్ చేయలేక కాదు. ఇదే 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతామనేటోళ్ళు ఈరోజు 5,000 ఒక 10 మెడికల్ కాలేజీలు చేయలేరా? సంపద సృష్టిస్తామని నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందనేటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి 10 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేడా? కాదు, ఇది కేవలం 10,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి స్కెచ్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దోపిడీ నెట్టి పరిస్థితులలో మేము అడ్డుకోండి, వాళ్ళని రానియం. మేము జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవడానికి, పేదలందరికీ కూడా అక్కడ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా పేదలకు వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొని వస్తే పేదల నోట్ల మట్టి కొట్టి